కార్తీక సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ మొదలైంది. అభిషేక ప్రియుడికి ప్రత్యేక అభిషేకాలతో స్వామివారి దర్శనాన్ని ప్రారంభించారు. ఒకే రోజు పంచారామాల్లోని అన్ని క్షేత్రాలను దర్శించుకుంటే పరమశివుని దర్శన ప్రాప్తి కలుగుతుందని క్షీరారామ ప్రధాన అర్చకులు అనిల్ అన్నారు. పాలకొల్లులోని క్షీరారామ నుండి కార్తీక మాసం శోభపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి మురళి అందిస్తారు. కార్తీక మాసం కార్తీక సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇప్పుడు మనం పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈ క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత ఏమిటి? ఈ కార్తీక సోమవారం రోజున ఏ పూజలు జరుగుతాయి? మనకి పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా స్వామివారి యొక్క ఆలయాన్ని మనకు చెప్పబడుతోంది. పూర్వం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడికి కుమారస్వామి వారికి జరిగిన యుద్ధంలో తారకాసురి హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి వారు భిన్నం చేసి తారకాసుని సంహారం చేయడం జరిగిందిరా. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడ్డాయి. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్వామివారి శివలింగ స్వరూపం. అలాగే ఈ స్వామివారి స్వరూపాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వే గాత్రాన్ని శరఃప్రధానం అని చెప్పడం జరిగింది. అంటే శిరస్సుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో మనకి అందరికీ కూడా ముఖ్యమైనటువంటి శిరోభాగమే చాలా విశేషంగా మనకి అందరికీ కూడా స్ఫురణకు వస్తుంది. ఎందుకంటే మొండె ఎంతున్నా సరే శిరస్సుని మనం చూడకపోతే ఆ యొక్క వ్యక్తిని యొక్క గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది. కావున శిరస్సు అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యాన్ని పొంది ఉంది. అలాగే ఈ స్వామివారి యొక్క శిరస్సు భాగం ఇది. తారకాసుని సంహారం చేసినటువంటి సమయంలో ఆ శివుని యొక్క ఆత్మలింగాల్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ పడితే, రెండవది అమరావతిలో బాహుభాగం పడిందిరా, మూడవది ద్రాక్షారామంలో మొండె భాగం పడిందిరా, నాలుగవది భీమవరంలో ఉదర భాగం పడిందిరా, ఐదవది సామర్లకోటలో పాదభాగం పడిందిరా. ఇలాగ పంచ ఆరామాలు ఏర్పడ్డాయి. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇది. దీన్ని హృదయంలో శ్రీ మహావిష్ణువు ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత దండకారణ్యమంతా ప్రదక్షిణ చేసేటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు అంశైనటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి క్షీరంతో అభిషేకం చేసినటువంటి కారణం చేత ఈయనకి రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అలాగే కార్తీక మాసంలో వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ప్రధాన అర్చకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరామెన్ ప్రసాద్తో మురళి, 4 Sides TV, పాలకొల్లు.